చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో చివరి వరకు నేను గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో బోన్లెస్ చికెన్ అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని సో చక్కగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకోండి. సో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి అది కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసి బాగా వేగనివ్వండి. 5 to 10 minutes బాగా వేగాలి. తర్వాత కొంచెం పసుపు వేసి ఇంకొంతసేపు వేగనివ్వండి. వాటర్ పోయక్కర్లేదు. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి ముక్క బాగా ఉడికి ఫ్రై అవుతుంది. సో బాగా ఫ్రై అయిన తరువాతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అంటే 1/2 kg చికెన్కి మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. ఒక 2 పచ్చిమిరకాయలు అవన్నీ వేసి ఇంకొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది అడుగంటిపోయి మాడిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలాలో చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. 1 స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, ఇక సాల్ట్ చూసుకొని ఇంకొంచెం వేసుకొని మంచిగా ఇంకొంచెం ఫ్రై అవ్వండి. ఇప్పుడు చూడండి, సో ముక్క మంచిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సో చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చపాతీలో కానీ అన్నంలోకి టేస్ట్ అదిరిపోతుంది. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కన